అఖండ తాండవం చూస్తా ఉంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు బోయపాటి గారు. ఈ సినిమా హిట్ అయితేనే నేను అనుకుంటున్నాను, హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎలా ఉన్నాయి? తమన్ గారు లాస్ట్ టైం ఓజీకి ఇచ్చారు, దానికంటే డబుల్ పవర్ తో ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓకే, సో ఎలా ఉండిపోతుంది డైలాగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాలయ్య గారు అంటే డైలాగ్ కింగే. అట్ ది సేమ్ టైం బోయపాటి గారు బాలయ్య గారు కలిశారంటే ఇంకా సినిమాలు లాస్ట్ టైం సినిమాలు అఖండ కూడా చూసాం కదా. సో దాన్ని డబల్ మించి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని ట్రైలర్స్ చూస్తే అసలు మనకి ఎప్పుడు ఊహించని విధంగా ఉన్నాయన్నమాట ఆ ట్రైలర్స్. సో ఆ ఊహించిన చూస్తుంటే ఇది ఎంత హిట్ అవుద్దా అన్న ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవుతున్నాం అనమాట. బోయపాటి గారు బాలకృష్ణ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా చాలా. ఈసారి రీచ్ అయితే ఖచ్చితంగా. ఎందుకంటే బోయపాటి గారు ఏంటంటే కంటెంట్ ఒకటి ఎంచుకుంటారు, రెండు డైలాగ్స్ బాలయ్య గారు డైలాగ్స్ చెప్తారు. ఈ రెండు మిక్స్ అయితే ఇంకా సినిమా హిట్. బాలయ్య బాబు గారు ఈసారి పాన్ ఇండియా తోటి వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? సో పాన్ ఇండియాతో వస్తున్నారంటే ఫస్ట్ టైం కాబట్టి అటు బాలయ్య ఫ్యాన్స్ కి ఇటు బాలయ్య గారికి డైరెక్టర్ గారికి కూడా ఒక రకమైన ఇది ఉంటది. బట్ ఆబ్వియస్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం బాలయ్య గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో పరిచయం అవుతూ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. అయితే ఈసారి అంటే అఘోరాల కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు? ఇంకొకటి వేరే తీసుకోవాల్సిందని అనిపించింది, బట్ అఖండ 2 కాబట్టి సేమ్ కాన్సెప్ట్ లో కంటిన్యూ అయిపోతున్నారు. అది నేను అనుకున్నది. అఘోరా కాన్సెప్ట్ అంటే అఘోరాలు అంటే తెలుసుగా, అన్ని వదిలేసి త్యాగం చేసి దేనికి దడవకుండా ధైర్యవంతులుగా ఎక్కడో హిమాలయాల్లో బతుకుతా ఉంటారు. అలాంటి అఘోరా కాన్సెప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుద్ది. అట్ ది సేమ్ టైమ్ బాలయ్య గారి డైలాగులు కొన్ని చూసాం. చెప్పేద్దామట అవ్వక్కడ ఏమనుకుంటాడు ఏం సంగతి ఆయనకు సంబంధం లేదు, కానీ ఒక మంచి వ్యక్తి. మనం ఏదో వేరేలా అనుకుంటాం కానీ ఆయన ఒక మంచి వ్యక్తి. ఓకే, అంటే మన తెలుగు అంటే ఎక్కడ వేరే తెలుగు గురించి చెప్తాడు. ఆయనకి తెలుగు అంటే పిచ్చి, తెలుగు అభిమానులు అంటే పిచ్చి. ఆ తెలుగు సినిమాలు అంటే మన పూర్వ వైభవాన్ని, అఘోరాసు ఆ కైండ్ ఆఫ్ తీసుకుని ఆయన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు, తెలుగుదేశాల్లో ఉన్నది చెప్తాడు, ఎక్కడున్నా అదే చెప్తాడు. అది తమన్ గురించి చెప్తాను కదా భయ్య. తమన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ గారు బాలయ్య బాబు గారు మళ్ళీ దాని తర్వాత బోయపాటి గారు కలిశారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. సినిమానే బ్లాస్ట్, థియేటర్లే బ్లాస్ట్. ఇంకేం చెప్పండు. బాగా సెట్ అయింది భయ్య. అఘోర సెట్ ఆల్రెడీ ప్రీవియస్ ఉంది కదా, అక్కడ వన్లో ఉంది కదా, ఇంకా అలాగే సెట్ అయింది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, డిడెంట్ నో వాట్ ఈస్ సినిమా, వాట్ ఈస్ ఆర్ట్ అని చెప్పి. వాళ్ళు తెలియనప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉంటాయి కదా బాలయ్య బాబు గారు బోయపాటి గారు అంటే. ఎక్స్పెక్టేషన్స్ పీక్ డెఫినెట్లీ రీచ్ అవుతుంది భయ్య. రీచ్ అంటే ఆడియన్స్ కి తెలుగు సినిమా అంటే తెలియని వాళ్ళు మనం ఏం చేయలేము అనమాట. వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు, వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. ఎవరైతే సినీ ప్రేక్షకులు సినిమా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఏంటి సినిమా చూడాలి బాలయ్య గారు. ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు ట్రెండ్ ఎప్పుడు పడిపోదు అనమాట. టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఆయన 150 ఏళ్ళు బతికి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. మరి ఓకే, అయితే ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? అట్లానే తమన్ గారి కొండల్లో తొండలేనుకునే మీడెక్కడా, ఆ కొండలనే పుణ్యక్షేత్రగా మార్చి తీర్చిదిద్దే మేమెక్కడ అని చెప్పి బాలయ్య గారు డైలాగ్ చెప్పారు. ఇంకోటి షాట్ ఉంది కదా, అది త్రిశూల్ కొండల తొండ చేసుకుంటే వేరే లెవెల్ ఉంది భయ్య. బాగుంది. ఆ పూనకాలు చెప్తాను కదా, ఒక 10 సార్లు చూసింటే భయ్య. వాచ్ టైం చూసుకుంటే ఒక 10 సార్లు చూసింటా. ట్రైలరే చూసి అది గూస్ బంప్స్ ఎక్కేస్తున్నాయి. Yeah, super ma'am, blockbuster. Every dialogue was ultimate. సాక్షాత్తు శివుడే భూమి మీదకి వచ్చి శివతాండం చేసినట్టుగా బాలకృష్ణ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నాం. అలాగే ఆది పినిశెట్టి గారి గ్రేట్ విలనిజాన్ని చూడబోతున్నాం. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఎవ్రీ డైలాగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుగుతానో తెలియదు నా కొడక, ఊహకు కూడా అందదు. అదొక డైలాగ్ అల్టిమేట్. మీ దేశానికి వస్తే దండిస్తారేమో, మా దేశానికి వస్తే ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్. ఆది పినిశెట్టి 8 కంఠాలు తెగాల, రక్తం చిందాల. ఆది పినిశెట్టి సూపర్ డైలాగ్స్. మహాకుంభమేళ శివ 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 శివ. ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అఖండలో ఒక విశ్వరూపాన్ని చూసాము, ఇందులో ఒక 3 మెంబర్స్ విశ్వరూపాన్ని చూడబోతున్నాం. బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్. ఈ వయసులో 60 ఇయర్స్ వయసులో కూడా బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, అద్భుతమైన ఫైట్స్తో కుమ్మేశారు. టీజర్ అయితే అల్టిమేట్, సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా నాకు తెలిసి ఇండియా చరిత్రలో ఒక విధ్వంసాన్ని సృష్టించబోతుంది. ఇది ఒక హైందత ధర్మానికి సంబంధించిన, పాకిస్తాన్కి మనకి సంబంధించిన కొన్ని
హైలైట్ పాయింట్స్ తీసుకొని ఈ సినిమా తీయబడింది. నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయింది. మీ దేశానికి వస్తే ఖండిస్తారేమో, మా దేశానికి వస్తే, మా దైవానికి జోలికి వస్తే ఖండిస్తామని ఆ డైలాగ్ సూపర్గా ఉన్నాయి. ఇంకోటి కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. వన్ మోర్ ఐ విల్ టెల్ యూ. యా, కొండల్లోకి వచ్చి తొండలు పట్టి నీకే ఉంటే దైవాన్ని క్షేత్రంగా మార్చే మాకెంత ఉండాలని ఆ డైలాగ్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి. బట్ ఎన్ని డైలాగ్ చెప్పినా మనం బాలకృష్ణకి సాటి కాదు. బట్ ఆ డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంతవరకు మనం సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సీమసింహం లాంటి సినిమాలోనే ఆ బ్లాక్ బస్టర్ డైలాగ్స్ చూసాము. ఇప్పుడు ఈ సినిమాలో ఆ డైలాగ్స్ చూడబోతున్నాం. సూపర్ బ్రదర్, ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి? పాన్ ఇండియా కదా, ఎలా అనిపిస్తుంది బాలకృష్ణ గారి గురించి? యా, యాక్చువల్గా బాలకృష్ణ గారు ఇదివరకే పాన్ ఇండియా అంటే ఇండియాలో జై బాలయ్య అనే ట్రెండ్ అనేది ఇప్పటికీ నడుస్తుంది, వరల్డ్ వైజ్గా నడుస్తుంది. ఈ సినిమాతో కొన్ని దేశాల్లో బాలకృష్ణ ట్రెండ్ మారుమ్రోగిపోతుంది. ఒకప్పుడు మనము చిరంజీవి గారు మంచి డాన్సరు, మంచి గ్రేట్ అనే ఫీలింగ్ ఉండే మనకి. ఆ యొక్క ఫీలింగ్ని ఈయన చెరిపేస్తున్నాడని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మనకి చిరంజీవి గారు కూడా ఇష్టమే, బాలకృష్ణ గారు కూడా ఇష్టమే కాబట్టి. సో దట్స్ వై. బట్ చిరంజీవి గారిని డామినేట్ చేసే స్థితిలోకి వెళ్ళిపోయారని నాకు, ఎందుకంటే యాజ్ ఎ బాలకృష్ణ ఫ్యాన్గా మనకి చిరంజీవి గారి మీద ఎక్కువ కాంపిటీషన్ ఉండే. అది ఈయన కొల్లగొట్టేస్తారేమని భయం వేస్తుంది. ఏదైనా విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈయన టాలీవుడ్ యాక్టర్ కాబట్టి మన యాక్టర్ అందరి సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? యా, సూపర్ బ్రో. బాక్సులు పగిలిపోతున్నాయి. ఎందుకంటే శివ 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 ఆ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సూపర్ బ్రదర్. ఒక డైలాగ్ మర్చిపోయిన చెప్పాలనుకుంటున్నాను. బోయపాటి గారి బాలకృష్ణ కాంబో అంటేనే యా, దిస్ ఈస్ ద 4th బ్లాక్ బస్టర్ బ్రదర్, నో డౌట్ ఎట్ ఆల్. ఈ సినిమా అయితే ఇంకో 5th సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది ఈ కాంబినేషన్లో. వీళ్ళ కాంబినేషన్లో వచ్చే ప్రతి బోయపాటి గారు అందరూ యాక్టర్తో యాక్టింగ్ చేస్తారు. ఈయనను దైవంగా మార్చేసి దైవంలా యాక్టింగ్ చేపిస్తాడు. గ్రేట్ కాంబినేషన్. దే ఆర్ గుడ్ రిలేషన్. ద గ్రేట్ మూవీ విల్ బి గోయింగ్ టు రిలీజ్ ఆన్ December 5th బ్రదర్. అన్న నమస్తే. నమస్కారం. అఖండ తాండవం టీజర్ ఎట్లా ఉంది? అబ్బాబాబాబా, ఏడో టైలర్ అన్న, ఏడో డైలాగ్ అన్న. అమ్మ ఏమి డైలాగ్ అన్నది. ఏం డైలాగ్ అన్నా? కొండల్లో తొండలు ఎరుగు తినే మీరెక్కడ? కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చే మేమెక్కడ? పూజించే మేమెక్కడ? మా డైలాగ్ అబ్బా ఏమి చెప్పినాడు అబ్బా బాలయ్య అన్న. జై బాలయ్య అనాల్సిందేనన్న. ఆ తిస్సోలో ఇట్ట గుద్దాడే దిగిందన్న, శత్రువులకు మొత్తానికి దిగింది. అది మా హిందూపురం ఎమ్మెల్యే అంటే జై బాలయ్య అనాల్సిందే. అదన్నా లెక్క. అడిగనా అన్నా, ఇంకా ఎలా ఉందని అనటం వేస్ట్ అన్నా. ఆ 7వ డైలాగ్కే 7 తరాలు చూసేశారు మా బాలయ్య బాబుని 7వ డైలాగుతో. ఓకేనా? రేపు 5వ తారీఖున మహాకుంభమేళ జరగబోతుంది ఏపీలో, ప్లస్ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మహాకుంభమేళ జరగబోతుంది. బాలయ్య ఫ్యాన్స్ చాలా రాత్రి నుంచి ఫుల్ హ్యాపీగా ఉండారన్న.